హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, గత వారం రోజుల నుంచి కూడా యూకేలో అల్లర్లు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. సో హిందువుల మీద కూడా తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. అందుకు ఇండియన్స్ కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు, ఎలా సెక్యూర్గా ఉండాలని చెప్పేసి. అసలు ఎందుకు యూకేలో ఈ విధంగా అల్లర్లు జరుగుతున్నాయి? మరి ఇది ఇండియా పైన, ఇండియన్స్ పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు సార్? యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ అంటారు. సో ఈ ఇంగ్లాండ్లో ఎందుకు గత వారం నుంచి అల్లర్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి? దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ వీధుల్లోకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఇది ఒక రకమైన అల్లకల్లోలమైన వాతావరణం ఉంది. దీనికి కారణం ఏంటి అనేది చూసినప్పుడు జూలై 29వ తేదీన సౌత్ పోర్ట్ అనే ఒక సీసైడ్ టౌన్ అంటారు. ఆ సీసైడ్ టౌన్లో టేలర్ స్విఫ్ట్ తరహా డ్యాన్స్ ప్రోగ్రాం పిల్లలు చేస్తున్నారు. ప్లస్ డ్యాన్స్ కమ్ యోగా ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాంలో కొంతమంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు చేస్తుంటే సడన్గా ఒక 17 ఏళ్ల కుర్రవాడు కత్తి తీసుకుని వచ్చి ఆ పిల్లల మీద దాడి చేసి 3 పిల్లల్ని చంపేశాడు. 3లో ఎల్సీ, అలైస్, బీబ్ కింగ్ అనే 3 పాపలు, చిన్న పాపలు. 6 ఏళ్ళు ఒక పాప, 7 ఏళ్ళు ఒక పాప, 9 ఏళ్ళ పాప. 3 వాళ్ళ ఫోటోలు చూస్తే కూడా చాలా క్యూట్గా, ముద్దుగా ఉన్నారు. వాళ్ళని వీళ్ళు పొడిచి చంపేశాడు. ఇంకొక 8 మంది పిల్లలు గాయపడ్డారు. ఇంకొక 2 అడల్ట్ ఉమెన్, పెద్దవాళ్ళు, స్త్రీలు గాయపడ్డారు. అయితే లక్కీగా ఈ గాయపడిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళు సేఫ్ అన్నమాట. ఈ 3 చనిపోయారు. దాంతో ఏమైందంటే ఈ సౌత్ పోర్ట్లో ఆ పాప, ఈ 3 పిల్లల దహన సంస్కారాలు జరగడానికి దాదాపు 1000 మంది గుమికూడారు అక్కడ. ఈ లోపల ఏమైందంటే ఈ కుర్రవాడు ఎవరైతే చంపారో ఇతను ఒక ఇమ్మిగ్రెంట్ అని, అసైలం అని, ఇతను బోట్లో లాస్ట్ ఇయర్ బోట్లో ఇంగ్లాండ్కి వచ్చాడని, ఇతను అసైలం సీకర్ అంటారు. అసైలం సీకర్ అంటే యూరోప్లో ఏం జరుగుతుందంటే వివిధ దేశాల్లో వేరే వేరే కంట్రీస్ నుంచి రక్షణ కోసం అక్కడికి వస్తారు. వాళ్ళని అసైలం సీకర్స్ అంటారు. సో ఈ అసైలం సీకర్ అని చెప్పి ఇతను ఒక ముస్లిం అని కూడా వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. ఇది మిస్ఇన్ఫర్మేషన్, అంటే తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాపింపు చేశారు. ఇందులో వ్యాపింపు చేసిన దాంట్లో ప్రధానంగా ఇంగ్లీష్ డిఫెన్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఈడిఎల్ అంటారు వాళ్ళని, ఇంగ్లీష్ డిఫెన్స్ గ్రూపు. మామూలుగా వీళ్ళని ఫార్ రైట్ అంటారు. ఫార్ రైట్ అంటే తీవ్రమైన భావాలు ఉన్న వాళ్ళు. అంటే ఈ దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కేకేకే అని ఉంటుంది, కుక్లక్స్ క్లాన్. అంటే వైట్ సుప్రమసిస్టులు అని కూడా వీళ్ళని అంటారు. అంటే మన తెల్ల జాతీయులే ఉండాలి, మిగతా జాతి వాళ్ళు రేస్ బ్యాచ్ ఉండకూడదు అని నమ్మేవాళ్ళని. అంటే రేసు కలర్ ఆధారంగా రేసు, ఈ మన రేసే గొప్పది, వైట్ రేసే గొప్పది, మిగతా రేసు జాతీయులందరూ కూడా తక్కువ స్థాయి వాళ్ళు అని నమ్మి వాళ్ళు మన దేశంలో ఉండకూడదు, వాళ్ళు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తాము అని చెప్పే గ్రూప్స్ని ఫార్ రైట్ గ్రూప్స్ అంటారు అన్నమాట. అలాంటి ఈడిఎల్, ఇంగ్లీష్ డిఫెన్స్ గ్రూపు. ఇందులో టామీ రాబిన్స్ అని దీన్ని ఫౌండర్ అనమాట. ఆయన యాక్చువల్గా సైప్రస్లో ట్రావెల్లో ఉన్నాడు, టూరిజంలో ఉన్నాడు, ఆయన టూర్లో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. ఇదేంటంటే ఇతను అసైలం సీకరు ప్లస్ ముస్లిము, మీరు వదిలిపెట్టకండి అని ఇతను ట్వీట్ చేశాడు. అతని ఎక్స్ హ్యాండిల్లో 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఇంకా ట్వీట్లు చేయడం, వీళ్ళు టెలిగ్రామ్ గ్రూప్స్లో పెట్టేయడం, వాట్సాప్ గ్రూప్లో పెట్టేయడంతో అందరూ ఏమనుకున్నారంటే ఎవడో ఒక ముస్లిం కుర్రాడు అసైలం సీకర్ వచ్చి మన ఆడపిల్లల మీద దాడులు చేసి చంపేశాడు అనగానే సాధారణ ప్రజల్లో కూడా ఒక ఆగ్రహావేశాలు వచ్చేసాయి. దాంతో ఆ రోజు సౌత్ పోర్ట్లో ఈ అమ్మాయిల దహన సంస్కారాలకు వచ్చిన 1000 మందిలో కొంతమంది ఏం చేశారంటే లోకల్గా ఉన్న మసీదుల మీద దాడులు చేయడం. అట్లాగే ఈ అసైలం సీకర్కి కొన్ని షెల్టర్స్ ఉన్నాయి, అక్కడ హోటల్స్లో ఎక్కువగా పెట్టారు, ఆ హోటల్స్ మీద దాడులు చేయడం ఇది మొదలుపెట్టారు. అంటే రాళ్ళు వేయడం, సీసాలు వేయడం, తర్వాత పెట్రోల్ బాంబులు అంటారు. అంటే పెట్రోల్లో పైన ఒత్తి పెట్టి ముట్టించి ఇస్రేస్తే అది బాంబులాగా పేలుతుంది, అలాగే వేయడం, ఇవన్నీ జరిగినాయి. దీంతో ఒక్కసారిగా అది జరిగేసరికి మొత్తం
టోటల్ ఇంగ్లాండ్, తర్వాత పక్కనే ఉన్న ఐర్లాండ్, బెల్ఫాస్ట్ ఐర్లాండ్లో కూడా ఇవి వ్యాపించినాయి అన్నమాట. ముఖ్యంగా మనకి ప్రధానమైన నగరాలు చెప్పాలంటే లండను, హార్టెల్ఫోలు, మాంచెస్టరు, బెల్ఫాస్టు, ఈ నగరాల్లో విపరీతంగా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ప్లైమౌత్ అంటారు, సౌత్ కోస్ట్లో ఇంగ్లాండ్లో ప్లైమౌత్ నుంచి సుందర్లాండ్ అంటారు, నార్త్ ఈస్ట్ వరకు కూడా ఇది వ్యాపించేసింది ఈ అల్లర్లు అనేవి. ప్రధానంగా వీళ్ళు టార్గెట్ చేసింది ఎవరిని? మసీదుల్ని, ఈ షెల్టర్ ఇచ్చిన హోటళ్లను బేసిక్గా టార్గెట్ చేశారు. దాదాపు 100 మంది పోలీసులు దీంట్లో గాయపడ్డారు, ప్రజలు కూడా అనేక మంది గాయపడ్డారు. వీళ్ళల్లో దాదాపు 400 మంది ఈ రైటర్స్ అంటారు వీళ్ళని. రైటర్స్ అంటే అల్లర్ల మోకలు. ఈ అల్లర్ల మోకల్ని 400 మందిని అరెస్ట్ చేశారు. అందులో 11 ఏళ్ల కుర్రవాడు కూడా ఉన్నాడు. ఎక్కువగా చిన్నపిల్లలు, యూత్ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సో దీనికి ఇమ్మీడియట్ కారణాలు ఏంటంటే, ఒకటి మిస్ఇన్ఫర్మేషను, రెండోది యాంటీ ఇమ్మిగ్రెంట్ సెంటిమెంట్ అంటారు. అంటే ఇలాగ వేరే దేశాల నుంచి ఆ దేశంలో సెటిల్ అయిన ప్రజల పట్ల ఉండే వ్యతిరేకత కారణం. అట్లాగే ఫార్ రైట్ గ్రూప్స్, ఈ గ్రూప్స్ ఒక ఆర్గనైజేషన్ అని పేరు నేను ఒకటి చెప్పాను తప్ప చాలా గ్రూప్స్, చాలా ఇండివిజువల్స్ ఈ హేట్రెడ్ని ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ఎవరు కూడా చెక్ చేసుకోకుండా దీన్ని ఫార్వర్డ్లు చేయడం, దీనివల్ల ఇది స్ప్రెడ్ విపరీతంగా. 10 ఏళ్లలో ఈ స్థాయి వైలెన్స్ ఇంగ్లాండ్లో ఎప్పుడు జరగలేదు. ఇంగ్లాండ్లో రిలేటివ్గా పీస్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే బ్రాడ్ మైండ్ ఉంటారు. లేకపోతే ఇండియన్ ఆరిజిన్ ఉన్న రిషి సునాక్ని ప్రధానమంత్రిగా ఎలా ఎన్నుకుంటారు? అతను ఇండియన్ ఆరిజిన్ అని తెలుసు, అతను హిందూ మతాన్ని పాటించే వ్యక్తి అయినా కూడా అక్కడ ప్రధానంగా క్రిస్టియన్స్ ఉంటారు. అయినా అతన్ని ఎందుకున్నారంటే వాళ్ళు బ్రాడ్ మైండ్ ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నట్టు చెప్పలేము. ప్రధానంగా ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్. నిజానికి దాడి చేసిన అబ్బాయిని పట్టుకున్నారు, 17 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి అక్కడే పుట్టాడు, వేల్స్ అనే నగరంలో పుట్టాడు అబ్బాయి. రవాండా పేరెంట్స్ అతనికి. సో అతను ఏషియన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఏంటంటే ఎప్పుడైతే ముస్లిం అన్నారో ఏషియన్స్ మీద కూడా అనేక దాడులు జరిగాయి, ఇండియన్స్ కూడా ఉన్నారు. మామూలుగా ఏంటంటే ఇంగ్లాండ్లో ఈ సదరన్ ఏరియాల్లో ఎక్కువగా ఇమ్మిగ్రెంట్ మాఫియా అంటారు. నేను దీని మీద లాంగ్ బ్యాక్ ఒక స్టోరీ కూడా రాశాను. ఇమ్మిగ్రెంట్ మాఫియా అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఇంగ్లాండ్కి ఏదో ఒక కారణంతో మనల్ని తీసుకెళ్తారు, విజిటింగ్ అనో ఇంకోటనో. అక్కడికి వెళ్ళినాక మనం యాంటీ లీగల్ ఇమ్మిగ్రెంట్గా అయిపోతాం అనమాట. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంటారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా మారిపోయినాక కొన్ని ఏరియాల్లో వీళ్ళ కోసమే ఉద్యోగాలు తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు. మన దగ్గర డబ్బులు తీసుకొని వాడు మనల్ని ఒక షాప్లో పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అక్కడ ఏంటంటే లోకల్స్కి ఇవ్వాలంటే గంట మినిమం వేజెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫాలో కావాలి. కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్కి ఏదో గంటకి 10 పౌండ్లో 20 పౌండ్లో ఇస్తే కూడా సరిపోతుంది అనుకో. సో మనల్ని తీసుకెళ్ళి పెట్టేస్తారు. వాళ్ళకి షాప్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగా కొన్ని ఏరియాస్లో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అనేది పెద్ద మాఫియా అన్నమాట. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల లోకల్స్కి ఉద్యోగాలు రావు. అందువల్ల లోకల్స్ ఇదిగా ఉంటారు. రెండోది ఈ ఇమ్మిగ్రెంట్స్ ఉన్న చోట వైలెన్స్ ఎక్కువగా ఉండడం, స్మగ్లింగు, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీలు జరగడం, దీని పట్ల కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. ఇవాళ యూరోప్ అంతా కూడా ఈ ఇమ్మిగ్రెంట్స్తో నిండిపోయింది. ఈ ఇమ్మిగ్రెంట్స్ వల్ల రకరకాల సమస్యలు లోకల్స్కి కూడా వస్తున్నాయి. ఒక పక్కేమో ఎక్కడి నుంచో వచ్చారు, మనం ఆదరించాలి కదా అనేది ఒకటి. రెండోదేమో వీళ్ళ వల్ల మనకి వచ్చే సమస్యల్ని మనం ఎందుకు భరించాలా అనేది ఒకటి. ఇలాంటి వాటి వల్ల ఇవాళ వరల్డ్ వైడ్గా ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేక ఉద్యమాలు కూడా బలంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ట్రంప్ ఇమ్మిగ్రెంట్స్కి యాంటీగా గట్టిగా మాట్లాడుతున్నాడు. అమెరికన్స్కే జాబ్స్ కావాలి, అమెరికన్స్కే ఆపర్చునిటీస్ కావాలనేది గట్టిగా మాట్లాడుతున్నాడు. యూరోప్లో, ఫ్రాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అనేక చోట్ల ఇమ్మిగ్రెంట్స్ ఉన్న ఆ ఏరియాల్లో వైలెన్స్, వాళ్ళేమో ఫస్ట్ రక్షణ కోసం వస్తారు, వీళ్ళు రక్షణ ఇస్తారు. రక్షణ ఇచ్చినాక వాళ్ళకి ఎక్కడో షెల్టర్లు పెడతారు. అక్కడి నుంచి మెల్లమెల్లగా వాళ్ళ డిమాండ్లు మొదలు పెడతాయి. హక్కుల సంఘాలు వస్తాయి, మాకు ఈ హక్కులు కావాలంటారు. అక్కడి నుంచి స్మగ్లింగు, వైలెన్సు ఇవన్నీ పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సమస్య వస్తుంది. మరి ఈ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నారంటే ఎక్కువగా ముస్లిం కంట్రీస్ నుంచి, సిరియా లాంటిది. ఎందుకంటే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇజ్రాయిల్ అరబ్ పాలస్తీనా మధ్య, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య, సిరియా, ఈ దేశాల అల్లకల్లోలాలు జరుగుతున్నాయి.
దీనికి అగైన్ మళ్ళీ అమెరికా, మళ్ళీ ఇంగ్లాండు, మళ్ళీ ఫ్రాన్స్ వీళ్ళే కారణం. ఓకే. సో ఇలాగ వాళ్ళు అక్కడి నుంచి ప్రజలు పారిపోయి వచ్చేస్తున్నారు. ఇది ఒక మేజర్ పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి ఇది జరిగింది. అయితే ప్రజలు మాత్రం గట్టిగా ఇంగ్లాండ్లో ఈ రైటర్స్కి యాంటీగా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ మసీదులను కొల్లగొట్టినారు కదా, మసీదులంతా నిర్మించడం ఫ్రీగా నిర్మిస్తామని ముందుకు వస్తున్నారు. అది వండర్ఫుల్గా ఉంది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో కొంతమంది చేసిన తప్పుని సమాజం మొత్తం ఎలా కరెక్ట్ చేస్తుంది అనేది ఇంగ్లాండ్ని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు సమాజం మొత్తం ఎవరికైతే నష్టాలు జరిగిందో వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నారు, వాళ్ళ తరపు నిలబడుతున్నారు. ఈ ప్యాసిజానికి ఈ ఫార్ రైట్ వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమాలు వేలాది మంది వచ్చి ఇప్పుడు వారం రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. అంటే శాంతి నెలకొనాలి, డిఫరెంట్ గ్రూప్స్ కలిసిమెలిసి మనం బతకాలి, ఏ గ్రూప్కి యాంటీగా ఇంకొక గ్రూప్ పనిచేయకూడదు, ఇలాంటి ఒక సందేశాన్ని వీళ్ళు ఇస్తున్నారు. దాన్ని చూసి ప్రపంచం నేర్చుకోవాలి. ఈ అల్లర్లు చేసేది చాలా చాలా తక్కువ మంది. ఈ అల్లర్లకు వ్యతిరేకంగా శాంతి నెలకొనాలని చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా ఇంగ్లాండ్లో పెరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మల్టీ కల్చరల్ లైఫ్ని మనం ఆహ్వానించాలి. అనేక విభిన్న జాతుల వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండొచ్చు. వాళ్ళ మధ్య సహృదయత, తర్వాత సహృద్భావం ఉండాలి, అందరూ కలిసిమెలిసి బతకాలి అన్న దీంతో వీళ్ళు సందేశం ఇస్తున్నారు. గంటలు గంటలు టీవీ ఛానళ్ళతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ రకంగా ఒక పక్క హేట్రెడ్ కొంత కనిపిస్తుంది, ఇంకొక పక్క ప్రశాంతంగా అందరూ ఉండాలి, ప్రేమ, అందరినీ హక్కును చేర్చుకోవడం, గాయపడిన వాళ్ళకి షెల్టర్లు ఇవ్వడం, ఫుడ్ పెట్టడం, ఇవన్నీ కూడా బాగా కనిపిస్తుంది. ఈ రెండు ట్రెండ్లు మనం గమనించవచ్చు. నేను చెప్పిన సెకండ్ ట్రెండ్ పీపుల్ని ఆర్గనైజ్ చేయడం, ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్సెస్ పెట్టడం, అంటే వివిధ మతాలు ఒక దగ్గరికి రావడం, వాళ్ళందరూ ఫుడ్ షేర్ చేసుకోవడం, వాళ్ళ కల్చర్స్ని షేర్ చేసుకోవడం, యూత్ని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఇలాంటివి రకరకాలుగా లోకల్ లీడర్షిప్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రపంచం ఈ ఆస్పెక్ట్లో ఇంగ్లాండ్ నుంచి మనం